అందరికీ నమస్కారం అండి. పద్యాలు చదవటానికి వచ్చిన పిల్లలందరికీ ఆశీస్సులు, బాగా చదవాలని కోరుకుంటూ పెద్దలందరికీ ఏంటంటే ఈ రోజు విశేషం బర్మా నుంచి తెలుగు పిల్లలు రావటం చాలా విశేషం, సంతోషం. మొదలు పెట్టమ్మా. రాణి 1 నుంచి 4వ తరగతులండి. రాణి ఫస్ట్ వచ్చిందమ్మా. బర్మా వాళ్ళమ్మా, వాళ్ళు 1 నుంచి 4వ తరగతి కాదు. దేవానంద్ గారు బర్మా, నాయుడు గారు బర్మా పిల్లలు వేరు. రాణి యోగేశ్వరి ఇద్దరు వాళ్ళకి ప్రత్యేకమైన పోటీ అన్నమాట. పాడండమ్మా. రాణి వచ్చిందమ్మా. రాణి పాడు. నా పేరు రాణి. నేను బ్రహ్మపల్లిలో 6వ తరగతి చదువుతున్నాను. తల్లి తండ్రి మీద దయ లేని పుత్రులు పుట్టనేని వారు గిట్టనేని పొట్టలోన చెదలు పుట్టదా గిట్టదా విశ్వదాభిరామ వినురవేమ కోరబోగు మెప్పుడు మేర మీరిన కోర్కే చేరబోగు మెప్పుడు క్రూర జనుల మీరబోగు పెద్దవారు చెప్పిన మాట లలిత సుగుణజాల తెలుగు బాల. నెక్స్ట్ యోగేశ్వరి. మీరు పాడడమే గొప్ప విషయం తల్లి. యోగేశ్వరి. అందరికీ నమస్కారం. నా పేరు యోగేశ్వరి. నేను బ్రహ్మపల్లిలో 9వ తరగతి చదువుతున్నాను. తల్లి తండ్రి మీద దయ లేని పుత్రుడు కొత్త వినబడట్లేదమ్మా. అమ్మా వినపడటం లేదు. దేవానంద్ గారు రెండో అమ్మాయి పాడింది వినపడటం లేదు. मचाबू प्यासो प्यासो देवानंद प्यासो खाए मचाबू. योगेश्वरी को प्यासो खाए. మళ్ళీ పాడండి నాన్న. రెండో అమ్మాయిని మళ్ళీ పాడించండి. प्यासो खाए योगेश्वरी सो रखाऊंगा मचाबू. కార్మికుడిగా పదవీ విరమణ చేసిన మామూలు స్థాయి ఎర్రా నాయుడు గారు తన సొంత డబ్బులు పెట్టుకొని బర్మా పోయి నెలల తరబడి ఉండి అక్కడ వాళ్ళకి పద్యాలు అక్షరాలు తెలుగు నేర్పిస్తున్నారు. ఇప్పుడు నిత్య సంబంధం కొనసాగాలని వాళ్ళతో పద్యాలు కూడా పాడిస్తున్నారు. అక్కడ నుంచి పాల్గొనే వాళ్ళకి విడిగా మనం 5,000 ఇస్తాం. మాట్లాడమంటే బాగుంటది. ఆయన అక్కడ ఏం చేస్తున్నారనేది. దేవానంద్ గారిని ఒకసారి మాట్లాడమండి, ఒక 2 నిమిషాలు. రేపు మాట్లాడుతున్నాం. ఈసారి మాట్లాడము. ఇప్పటికి బాగా ఆలస్యం అయింది. అమ్మాయి రెండో అమ్మతో మాట్లాడమ్మా. రెండో అమ్మాయితో మాట్లాడించు. యోగేశ్వరి. దేవానంద్ యోగేశ్వరిని మళ్ళీ. యోగేశ్వరి ఇందాక వినబడలే కదండి, మళ్ళీ పాడమని. खुना सो रखाऊंगा मचाबू प्यासो खाए. योगेश्वरी तेजसो गट्टिया पाడు. అందరికీ నమస్కారం. నా పేరు యోగేశ్వరి. నేను బ్రహ్మపల్లిలో 9వ తరగతి చదువుతున్నాను. తల్లి తండ్రి మీద దయ లేని పుత్రుడు పుట్టనేమి
గీతల నేమి వాడు గోడ బోకు మెప్పుడు నేల నేరిన కోరి తేర బోకు మెప్పుడు క్రూర గుండ నీర బోకు లలిత సుగుణ బాల తెలుగు బాల. మంచి ప్రయత్నం చేసావమ్మా, బాగుంది. దేవానంద గారికి, ముఖ్యంగా బర్మానాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. సభాముఖంగా మీ కృషి ప్రశంసనీయం. ఎట్లా చెప్పిందని కాదు, ప్రయత్నం చేయటం గొప్ప విశేషం కదా. వాళ్ళు చూడకుండా పాడారు. ఇంకోటి చెప్పండి. దేవబోయిన సుధాకర్ రావు గారు ఉపాధ్యాయులు గారు తీసుకొచ్చారు. ఎన్ దుర్గా అభిరామ్ కాదండి, ఎన్ దుర్గా దుర్గా. పెద్ద పిల్లలు ఇద్దరు వచ్చారమ్మా. పావని, అనూష, పావని, శివాని, అనూష ఉన్నారమ్మా? ఉన్నాం మేడం. ఉన్నారండి. ఈసారి ఇద్దరు పిల్లలు పిలుద్దామా మేడం? ఆ, కే శివాని, జి అనూష. ఫస్ట్ ఇచ్చిన పేరు జి అనూష, ఇంటర్ ప్రథమ సంవత్సరం. ఉన్నావు నాన్న? ఉంటే పాడమ్మా. అవునా మేడం. అందరికీ నమస్కారం. నా పేరు జి అనుష. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా కళాశాల పేరు ఎంజేపీ రెసిడెన్షియల్ కాలేజ్ మిర్యాలగూడ. నేను ఇప్పుడు 2 పద్యాలు చెప్పబోతున్నాను. మొదటి పద్యం. తక్షకునకు విషము దంశ్రాంగ్రముల నుండు మక్షికమున కుండు మస్తకమున నీచునకు విషంబు నిలువెల్ల నుండురా లలిత సుగ్నజాల తెలుగు బాల. రెండవ పద్యం. తెలుగు నాటి బుట్టి తెలుగు మాట్లాడగా బిడియ పడగ నేల బిడ్డ నీవు అమ్మ మాట పలుక అంత సిగ్గేలకో పలుక వలయుగాది తెలుగు భాష. ధన్యవాదములు. బాగుంది. కే శివాని, ఇంటర్ ద్వితీయ సంవత్సరం. కే శివాని. అమ్మాయి గట్టిగా స్పష్టంగా నాన్న. నా పేరు శివాని. నేను ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఎంజేపీటీ గురుకుల దామచెర్లలో చదువుతున్నాను. ఏమమ్మా చూపించమ్మా కొంచెం. ముఖం కనపడలేదమ్మా. లైట్ లేదా అక్కడ? లేదు మేడం. సరే అమ్మా, సరే పాడి. నా పేరు శివాని. నేను ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. ఎంజేపీటీ గురుకుల దామచెర్లలో. ఇప్పుడు నేను 2 పద్యాలు చెప్పబోతున్నాను. మొదటి పద్యం. తక్షకునకు విషము దంష్ట్రాంగ్రమున నుండు మక్షకునకు కుండు మస్తకమున. మక్షకు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా సార్, కరెంట్ వచ్చింది. తక్షకునకు విషము దంష్ట్రాంగమున నుండు మక్షకునకు నుండు మస్తకమున నీచునకు విషము నిలువెల్ల నుండురా లలిత సుగుణ జాల తెలుగు బాల. రెండవ పద్యము. తెలుగు నాట బుట్టి తెలుగు మాట్లాడగా బిడియ పడగ నేల బిడ్డ నీవు అమ్మ మాట పలుక అంత సిగ్గేలకో పలుక వలయుగాది తెలుగు భాష. ధన్యవాదములు. సరేమ్మా. తర్వాత మేడం చిన్నపిల్లలు విలువనా? చిన్నపిల్లలు పిలిచేయండి మేడం. దుర్గా. దుర్గా అభిరామ్. వచ్చిందా? దుర్గా ఆడపిల్ల మగపిల్లగాడు అండి దుర్గా అభిరామ్ అంటే? పిల్లాడే అనుకుంటా మేడం. అదే దుర్గా అభిరామ్, నేను వేరే అనుకుంటా. వచ్చాడా? నెక్స్ట్ పి తన్విక. పి తన్విక. దామల చెరువు ఆదర్శ ప్రాథమిక పాఠశాల పాఠశాల చెరువు తిరుపతి జిల్లా. తన్విక వచ్చినామా? మేడం రాలేదండి వీళ్ళు? సుధాకర్ సార్ వచ్చారు, వాళ్ళ పిల్లలే.
సార్ ఎవరెవరు ఉన్నారు సార్? నలుగురు పిల్లలు ఉన్నారా? సంబిట ప్రమీల గారు కదా తీసుకొచ్చి, సంబిట ప్రమీల గారు. మాట రావట్లేదండి ప్రసాద్ గారు, మాట వినబడట్లేదు. అదే తన్విక ముగ్గురు వారు ప్రమీల గారు వారు పంపారు. ఆ పిల్లలు లోపల దుర్గా రఘురాము ఒంగోలు ఇంకా మరికొంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళు కూడా రాలేదు సార్. అయ్యో, దుర్గా అభిరామ్ రాలేదు. ప్రమీల గారు తీసుకొచ్చిన పిల్లలు తన్విక వాళ్ళు. ఈ పాప సుధాకర్ రావు గారి సాహిత్య డి సాహిత్య వచ్చిందమ్మా. నాన్న వినిపించట్లేదమ్మా, మ్యూట్ లో ఉన్న చూడు, ఆ మైక్ మీద చెయ్యిలా నొక్కు తల్లి. నా పేరు జి తన్విక, నేను 3వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఇప్పుడు నేను 2 పద్యాలు చెబుతాను. కోరబోకుమెప్పుడు మేర మీరిన కోర్కే, చేరబోకుమెప్పుడు క్రూర జనుల, మేరబోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుగుణ జాన తెలుగు బాల. తెలుగుదనము వంటి తీయదనము లేదు, తెలుగు కవులు వంటి గనులు లేరు. చెక్క బలిట నిటుల జంధ్యాల పాపయ్య, పలుకవలయు మనము తెలుగు భాష. అందరికీ ధన్యవాదాలు. తర్వాత అండి సాహిత్యం వచ్చిందండి సుకుమార్ గారు. తన్విక తర్వాత పి సుకుమార్. జుబేదా. ఎదురుగా కనబడ్డ పాప నీ పేరేందమ్మా? సుధాకర్ రావు. సాహిత్య అనుకుంటండి పాప. నీ పేరేంటమ్మా? సాహిత్యనా? ఇప్పుడు కట్ కట్ అవుతుందండి, అక్కడ వర్షం ఉంది. దామల చెరువు వాళ్ళని పండితే మళ్ళీ సాహిత్య. నమస్కారం, నా పేరు సాహిత్య, నేను 4వ తరగతి చదువుతున్నాను. పాఠశాల పేరు కౌరబోకుమెప్పుడు మేర మీరిన కోరికే, చేరబోకుమెప్పుడు క్రూర జనుల, మీరబోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుగుణ జాల తెలుగు బాల. సెకండ్ పద్యం. తెలుగుదనము తీయదనము లేదు, గనులు లేరు. చక్క బాలిక చేరబోటి చెక్క నిధులు నీ పేరేంటమ్మా? సాహిత్య. డి సాహిత్య. మేడం సుకుమార్ జుబేదా వచ్చారా కనుక్కొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దామమ్మా. దుర్గా అభిరామ్ మళ్ళీ దుర్గా అభిరామ్ వచ్చారా? వచ్చాను మేడం. దుర్గా అభిరామ్ రాలేదు మేడం. సుకుమార్ పి సుకుమార్.
నా పేరు జీతు కుమార్. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. ఇప్పుడు నేను 2 పద్యాలు చెబుతాను. కోరబోకు మెప్పుడు మేర మీరిన కోర్కే, చేరబోకు మెప్పుడు క్రూర జనుల, మీరబోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుగుణ జాల తెలుగు బాల. తెలుగు ధనము వంటి తీయ ధనము లేదు, తెలుగు కవులు వంటి గనులు లేరు. చక్క బలికె నిటుల జంధ్యాల పాపయ్య, పలుక వలయు మనము తెలుగు భాష. ధన్యవాదాలు. ఇంకా 2 రావాలండి. శివాని వచ్చిందమ్మా. శివాని అయిపోయింది కదమ్మా. అయిపోయింది. దుర్గా గ్రామన్ను ఇంకా ఎవరు? జుబేద 2 రావాలి. అందరికీ నమస్కారములు. నా పేరు పి. జుబేద. నేను 4వ తరగతి చదువుతున్నాను. మా పాఠశాల పేరు ఆదర్శ ప్రాథమిక పాఠశాల, దామల చెరువు, పాకాల మండలం, తిరుపతి జిల్లా. నేను ఇప్పుడు 2 పద్యాలు చెబుతాను. కోరబోకుమెప్పుడు మేర మీరిన కోర్కే, చేరబోకుమెప్పుడు క్రూర జనుల, మీరబోకు పెద్దవారు చెప్పిన మాట, లలిత సుగుణజాల తెలుగు బాల. 2వ పద్యం. తెనుగు ధనము వంటి తీయ ధనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు. చెక్క బలికె నిటుల జాంధ్యాల పాపయ్య, పలుక వలయు మనము తెలుగు భాష. అందరికీ ధన్యవాదాలు.